డీటెయిల్ చూస్తే వరుస పరిణామాలు మాజీ మంత్రి మల్లారెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో తాను కాలేజీకి వేసుకున్న రోడ్డును ఇటీవలే మున్సిపల్ అధికారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో చెరువు శిఖం భూమిని ఆక్రమించి నిర్మించిన భవనాలను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. వరుస పరిణామాలతో టెన్షన్ పడ్డ మల్లారెడ్డి హుటాహుటిన వేం నరేందర్ రెడ్డిని కలిశారు. ఇక కూల్చివేతలు ఆపాలని వేడుకున్నారు. అంతటితో ఆగక మరుసటి రోజు బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. తనను పార్టీలో చేర్చుకోవాలంటూ ప్రాధేయపడ్డారని ప్రచారం జరిగింది. ప్రియాంక, సోనియా అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్టు కథనాలు వచ్చాయి. తన సాలు పార్టీలో చేరేందుకు వెళ్లలేదని, డీకేను బిజినెస్ పని మీదే కలిశారని చెప్పారు మల్లారెడ్డి. ఆ తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మల్లారెడ్డి ప్రయత్నాన్ని విరమింపజేసేందుకు బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఆయనతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపించగా తాను పార్ట్ టైం పొలిటీషియన్లు తనకు వ్యాపారాలే ముఖ్యమని సమాధానం చెప్పారు. 2 పార్టీలతో టచ్లో ఉన్నానని, ఏదో ఒక పార్టీలో చేరుతారని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరుతారా, బీజేపీ వైపు అడుగులు వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక సాధ్యం కాదనే చర్చ మొదలైంది. మల్లారెడ్డి మంత్రిగా కొనసాగిన సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తొడగట్టి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మాట మార్చారు. తామిద్దరం స్నేహితులమంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు. కబ్జాలపై ప్రభుత్వం కొరడా జులిపించడంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆశ్రయించారు. ఆ తర్వాత డీకే శివకుమార్ను కలిశారు. వర్కౌట్ కాలేదు. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వారికి మద్దతుగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోకపోవచ్చనే చర్చ నడుస్తోంది. దీంతో ఆయన బీజేపీ వైపు చూసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. రైట్, ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మంత్రి మల్లారెడ్డి చుట్టూ మొత్తంగా ఒక టార్గెట్ నడుస్తుందా అంటే అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రేవంత్ సర్కార్ మొత్తం కూడా మల్లారెడ్డి పైన టార్గెట్ చేశారనేటువంటి తాను ఏదైతే చెప్పుకొచ్చారో ఆ రకంగానే ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చెరువు శిఖంలో మల్లారెడ్డి కాలేజ్ నిర్వహించారని మొత్తంగా కాలేజ్ కూల్చివేతలు ఒకవైపు నడుస్తున్నాయి. మల్లారెడ్డి ఒక కాలేజ్కి హెచ్ఎండిఏ స్థలంలోంచి మొత్తంగా రాకపోకలు చేస్తున్న నేపథ్యంలో హెచ్ఎండి అధికారులు కూడా ఈ మధ్య కూల్చివేతలు, రోడ్డు ధ్వంసం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా మల్లారెడ్డి అలాగే మల్లారెడ్డి బంధువులపైన, మల్లారెడ్డి విద్యా సంస్థలపైన ఐటీ సోదాలు కూడా నడుస్తున్నాయని తెలుస్తుంది. పూర్తిగా మేనేజ్మెంట్ కోటా టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు. పెద్ద ఎత్తున దీంట్లో నిధులు అనేవి కాలేజ్కి వచ్చాయి. దీంతో అనేక చోట్ల భూములు కొనుగొన్నారు. బంధువుల పేరు మీద, ఇతరుల పేర్ల మీద భూములు కొన్నారని ఒక ఆరోపణల మధ్య ఇటు ఐటీ అధికారులు అయితే మొత్తంగా ఇటు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాలేజ్ యాజమాన్య సిబ్బందిని కూడా వాళ్ళు పలు ప్రశ్నలు కూడా అడిగారని తెలుస్తుంది. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆయన దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి కలిస్తే తప్పేంటి, చేరితే తప్పేంటి అని ఒక సందర్భంలో అనడం, మరో సందర్భంలో వేం నరేందర్ రెడ్డిని కలవడం, మరో సందర్భంలో ఇటు డీకే శివకుమార్ కలవడం. మరి నిజంగా ఇటు పార్టీ మారడానికి ఆయన సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మరి మల్లారెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారా? మరి మల్లారెడ్డి మాత్రం కాంగ్రెస్లో చేయడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారా? మరి ఇన్ని జరుగుతున్నా ఓవైపు మాత్రం అధికారులు అలాగే ఇటు సర్కార్ మాత్రం తన పని తాను చేసుకునే పోతుంది. ఇప్పటికే అక్రమార్జన అనేకంగా కూడా భూములు కబ్జాలు చేశాడు. అనేక రకాల కాలేజీలో కూడా బ్లాక్లు సీట్లు అమ్మాడు అనేటువంటి ఆరోపణలు అయితే వాళ్ళు గుప్పించారు. ఆ రకంగా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రకంగా ఎంక్వైరీలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడా, రాడా, మరి రానియడానికి రాకపోవడానికి కారణాలు ఏంటి, మరి ఎవరు అడ్డుకుంటున్నారు అనే దానిపైన అయితే ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. మరి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి అన్ని విధాలా సిద్ధం చేసుకున్నాడు.
అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు. అలాగే అల్లూరి రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు అని గతంలో అనేక పుకార్లు అయితే వచ్చాయి. అనే రకంగా మల్లారెడ్డి తీరు కూడా అలా గడిచింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి వస్తాడా లేక బీఆర్ఎస్లో కొనసాగుతాడా? మరి ఇలాంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేతలు అయితే చేస్తున్నారో, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మల్లారెడ్డి మాత్రం రోజు రోజుకు తనపైన కుట్రలు చేస్తున్నారని మాత్రం చెప్తున్నాడు. ఓవైపు అధికారులు మాత్రం పూర్తి ఆధారాలతోనే తమ పని తాము చేసుకోబోతున్నామని చెప్పడం కూడా జరుగుతుంది.